గెస్ ద స్టోరీ. యోనా యోనా చాప కడుపు. యోనా చేప కడుపు. యోనా చాప కడుపులో 3 రోజులు ఉండి తర్వాత బయటకు వస్తాడు. ఓకే. దావీదు పాటలు పాడుతా రాజు అయ్యాడు. పౌలు ఓడ తుఫాన్లో చిక్కుకొని బద్దలైపోయింది. పౌలు నోవా కూడా. నోవా 2 వస్తాయి. నోవా జల ప్రళయం నుండి తప్పింపబడ్డాడు. రాయి ఖడ్గము దావీదు గొలియాతు. అవును, దావీదు ఆయుధము గొలియాతు ఆయుధం 2. సింహాల బోన్లో దానియేలు. సంసోన్ కూడా సింహాలు చంపేస్తాడు. మోషే కర్ర పెట్టి ఎర్ర సముద్రాన్ని కొడితే అది 2 పాయలుగా చీల్చబడింది. హవ్వ తినవద్దన్న పండుని తిని శాపం తెచ్చుకుంది. యాపిల్ కాయ తినండి. 5 రొట్టెలు 2 చేపలు. 5,000 మంది. మోషే చిన్న పొద దర్శనం పొందాడు. దర్శనం ఉందా? 10 ఆజ్ఞలు. దర్శనం. నెక్స్ట్ పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతిస్తా ఉన్నారు. పాటలు పాడుతూ దేవుని స్తుతించడం. కయీను అర్పణ హేబేలు అర్పణ. నీటిని ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు కానా పెళ్లి విందులో. సమరయ స్త్రీ కుండను విడిచిపెట్టి బావి దగ్గర కుండను విడిచి గ్రామంలో పరిగెత్తి సువార్త ప్రకటించారు.